సత్యాన్వేషకులందరికీ అన్ని మతాలలోనూ అన్ని కులాలలోనూ ఉన్నటువంటి సజ్జనులు, సంస్కారవంతులు, దైవాభిమానులు, వేదాభిమానులు, భారతదేశమంతట్లో ఉన్నటువంటి దేశభక్తులైన వారందరికీ, సత్యాన్వేషకులందరికీ, సత్యప్రేమికులందరికీ ఈ వీడియో క్లిప్ ద్వారా నా నమస్కారాలు, ప్రణామాలు, దైవాశీస్సులు, శుభాకాంక్షలు పలుకుతున్నాను. ప్రియమిత్రులారా, దేవుని అనుగ్రహమును బట్టి, దేవుని కృపచేత మత సామరస్యాన్ని కాంక్షిస్తూ హైందవంలోనూ క్రైస్తవ ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలోనూ భారతీయ సనాతన ధర్మానికి మూలము అయినటువంటి పునాది అయినటువంటి వేదవాంగ్మయములోను ప్రస్తావించబడినటువంటి పరాత్పరుడు, భగవంతుడు, దేవుడు ఒకే పోలికలు, ఒకే లక్షణాలు కలిగి ఉన్నారు గనుక ఇరు వర్గాలు, రెండు మతాల ప్రజలు మౌలికంగా వారి మౌలిక భావనల్లో ఒకే దేవుని గూర్చి పూజ్య భావము, ఆరాధనా భావం కలిగి ఉన్నారు గనుక ఈ మత కలహాలు, మత విద్వేషాలు మానండి. యేసుక్రీస్తు ప్రభువు వారు క్రొత్త దేవుడు కాదు. యేసును ప్రకటిస్తున్న వాళ్ళని ద్వేషించకండి. ప్రాచీన వేద వాంగ్మయములో చెప్పబడినటువంటి ఆ దేవుడు అనే వ్యక్తికి కూడా యేసు పోలికలే ఉన్నాయి కనుక యేసును గూర్చే వేద ఋషులు ముందుగా చెప్పి ఉన్నారు. దేవుడు ఒక్కడే భవిష్యత్తు చెప్పగలడు గనుక మాకు తెలిసిన యేసు లక్షణాలను వారు ముందే ప్రస్తావించారు గనుక వారు కూడా దైవజ్ఞులే. వేదము కూడా దైవదత్తమేనని, దేవుడు అనుగ్రహించిన వరమేనని నా విశ్వాసాన్ని, నా వేద భక్తిని, వేదాభిమానాన్ని ప్రకటిస్తూ నేను హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని రాశాను. ఆ గ్రంథం విశేషమైన విమర్శలకు గురైంది. ఏదో నేను దురుద్దేశపూర్వకంగా రాశాను అన్నారు, ఏదో కుట్రపూర్వకంగా రాశానన్నారు, రకరకాలుగా. ఇక నన్ను అనని మాటలు లేవనుకోండి. భారత్ టుడే టీవీ అనే ఒక టీవీ స్టూడియోలో కూర్చొని చాలామంది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ వారు నిర్వహించినటువంటి చర్చా వేదికలలో చాలామంది నా గ్రంథాన్ని, నన్ను విమర్శించారు. ఆ తర్వాత నేను ఎంటర్ అయ్యాను సీన్లో. ఎలాగంటే, నేను రాసిన గ్రంథాన్ని గురించి మీరు కూర్చొని మాట్లాడుకోవడం ఏమిటండి? ఆ గ్రంథ రచయితనైనటువంటి నేను ఇంకా సజీవుడినై ఆరోగ్యంగా ఉన్నాను కదా. నా గ్రంథాన్ని గురించి మాట్లాడేటప్పుడు నా వాదన కూడా చెప్పుకోవడానికి నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టాలి. కానీ మీరు చర్చించుకొని అది యథార్థం కాదు, వాస్తవం కాదు అని ప్రకటించుకోవడం ఏంటి? ఇది సబబు కాదు కదా అనే వాదన నేను, నా శిష్యులు, నా అనుచరులు, మా సహవాస సంస్థ సభ్యులు లేవనెత్తారు. దాంతో హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ సభ్యులైనటువంటి పాతూరి రాధాకృష్ణ గారికి, నా ప్రధాన కార్యదర్శి, నా జనరల్ సెక్రటరీ అయినటువంటి పాస్టర్ యాదాల అబ్బులు గారికి పరిచయం ఏర్పడి విశాఖపట్నం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులైనటువంటి పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారి ద్వారా తొలుత అసలు ఈ చర్చ ప్రారంభమై పాతూరి రాధాకృష్ణ గారు వారు వాట్సాప్లో మెసేజ్ల ద్వారా ఇంటరాక్షన్ జరిగి, తర్వాత అబ్బులు గారు కూడా పాతూరి రాధాకృష్ణ గారికి పరిచయం అయ్యి, పాతూరి రాధాకృష్ణ గారు ప్రేజ్ ద లార్డ్ అని పలకరిస్తూ ఫోన్లో నాతో కూడా చక్కగా మాట్లాడి, మనం కూర్చొని మాట్లాడుకుందాము, మన విభేదాలు పరిష్కరించుకుందాం రంజిత్ గారు అని ప్రతిపాదన చేశారు. సరే, తప్పకుండా కూర్చుందామండి, మరి డేట్ పెట్టేసుకుందాము అన్నాను. దానికి ధర్మాచార్య ప్రతిష్టాన్ వాళ్ళు ఏమన్నారంటే, ప్రధాన చర్చలు తర్వాత
ముందుగా అసలు చర్చా వేదిక జరిగినప్పుడు ఏమేమి నియమ నిబంధనలు ఉండాలో వాటిని ఖరారు చేసుకొని మనం రాతపూర్వకంగా ఒక పేపర్ మీద రాసుకొని సంతకాలు పెట్టుకొని తర్వాత చర్చలకు ముందుకెళ్దామన్నారు. ఇంత సీను ఎందుకండి, అవసరమా? నియమాలేంటి, నిబంధనలేంటి? వేదములలో ఈ శ్లోకములున్నవి, దానికి అర్థం ఇలాగున్నది అని దాశరథి రంగాచార్య గారు రాసిన ఆంధ్రానువాదమే నాకు ప్రమాణము. నా పుస్తకం తప్పు అయితే 2 కారణాలతో అవుతుంది. దాశరథి గారు చెప్పని మాటలు నేను చెప్పి ఉంటే, వారు చెప్పిన అర్థానికి వ్యతిరేక అర్థం ఏదైనా నేను చెప్పి ఉంటే, వారు చెప్పని మాటలు చెప్పి ఒకవేళ దానికి నేను జస్టిఫికేషన్ ఇవ్వకపోతే, ఎందుకు నా సొంత మాటలు చెప్పవలసి వచ్చిందో దాని వెనుకున్న లాజిక్, తర్కం ఏంటో నేను చెప్పి ఉండకపోతే, లేదా అసలు దాశరథి గారు చెప్పిన భావమే తప్పై మూలమంత్రములో ఉన్న భావానికి వ్యతిరేకంగా దాశరథి గారు రాశారు అని నిరూపణ జరిగితే, అలాంటి సందర్భంలో హైందవ క్రైస్తవ గ్రంథంలో నేను వెలుబుచ్చిన అభిప్రాయం తప్పవుతుంది. ఒకవేళ మూలమంత్రాలకు దాశరథి రంగాచార్య గారు చెప్పిన భావము కరెక్ట్ అయిన భావమైతే, సరైన భావమైతే, ఆ భావాలను నేను యథాతథంగా నేను నా గ్రంథంలో ప్రస్తావించి ఉంటే, వేదములను గూర్చి వచ్చిన అనేకమైన సందేశాత్మక గ్రంథాలు ఇది కూడా ఒకటవుతుంది. ఇష్టమైన వాళ్ళు నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఇక దీనికి నియమాలేంటి, నిబంధనలేంటి? మీరందరూ వేద పండితులు. అసలు దాశరథి గారికి సంస్కృతమే రాదు, వేద భాషే రాదు, వేద సంస్కృత పండితుడు కాడు ఆయన. ఆయన చెప్పినటువంటి భావము సరైనది కాదు అని మీరు నిరూపించేసి ఆ గ్రంథాలు నిషేధింపజేసేస్తే గొడవ వదిలిపోతుంది. మళ్ళీ ఈ చర్చా వేదికలు ఎందుకు? ఒక డాక్యుమెంట్తో రండి మీరు అని నేను ఎన్నిసార్లు అడిగాను. వేదములలో ఈ అర్థం ఉన్నది అని నేను భావిస్తున్నాను, కాదు అని, ఈ కారణాలతో నీవు అనుకున్నది కాదు నాయన, తప్పు అని మీరు కూడా రాసి ముద్రించి ఒక డాక్యుమెంట్తో రండి అంటే ఒక్కరు కూడా ఆ పని ఇప్పటికీ చెయ్యలేదు. ఓఫీర్ గారు తప్పు రాశారు అని గాల్లో కబుర్లు చెప్పడం కాదు, నేను ఎత్తి చెప్పిన మంత్రము సంఖ్య రెఫరెన్స్ రాయాలి, ఆ మూల మంత్రం ఏంటో కూడా ప్రింట్ చేయాలి, దానికి దాశరథి గారు చెప్పిన భావం ఇది, అసలు ఉన్న భావం ఇది అని దానికి ఖరాఖండిగా, నిష్కర్షగా, అతి స్పష్టంగా చెప్పాలి. అది అటువంటి డాక్యుమెంట్ రాలేదు ఇప్పటి వరకు. అయినా సరే ముందు మాట్లాడుకుందాం అని చాలా అసాధారణమైన ఆతృత కనబరిచారు పాతూరి రాధాకృష్ణ గారు, ధర్మాచార్య, హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ వారు. మామూలు ధర్మాచార్య కాదు, అది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్. అసాధారణమైన ఆతురత కనబరిచారు. మాకు తెలుసు వెనుక ఏ శక్తి పనిచేస్తుందో. అయితే సరే, ఎందుకు పారిపోతున్నాడు అనే మాట ఎందుకు అనిపించుకోవాలి, సరే కూర్చుందాం అని ఒప్పుకున్నాం. ఆ మేరకు భారత్ టుడే టెలివిజన్ స్టూడియోలో మీటింగ్ జరిగింది. దాదాపు 5 అనుకుంటాను పీఠాధిపతులు వచ్చారు. శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి గారు వచ్చారు, చిన్నజీయరు స్వామి గారు వచ్చారు, ఇంకా 3 పెద్దలు వచ్చారు, ఇంకా చాలామంది పండితులు వచ్చారు, వేదాభిమానులు వచ్చారు. భారత్ టుడే స్టూడియోలో జరిగింది చర్చా వేదిక. అది కూడా మీడియాలో వైరల్ అయిపోయింది. 1,00,000 మందికి పైగా దాన్ని చూశారు. చాలా సంతోషం. తీరా ఎవరు కూర్చుంటారు నాతో అంటే, ఒక నాస్తికుడు అయినటువంటి శ్రీ పుట్టా సురేంద్రబాబు గారిని కూర్చోబెడతామన్నారు. అయితే నాస్తికుడైతే నేను కూర్చునేది లేదు, నేను మాట్లాడను అని నేను వాదిస్తూ వచ్చాను. ఆ దశలో చాలామంది రకరకాలుగా నా మీద వ్యాఖ్యానాలు చేశారు. నేను అన్నీ గమనిస్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఎరిగిన వాడిని నేను తొందరపడి మాట తూలి నోరు జారి ఏది మాట్లాడేవాడిని కాదు. నాకు తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలాగూ సమాధానం చెప్పాలో నాకు తెలుసు. అందుకే ఓపిక పట్టాను.
ప్రియమిత్రులారా, ఒక క్రైస్తవ పత్రికే రాసింది ఏంటంటే, ఓఫీర్ గారేమో చర్చలకు వస్తానన్నాడు, మళ్ళీ ఇప్పుడు రానంటున్నాడు. సత్తా లేని గ్రంథం రాశాడు, చేవలేని గ్రంథం రాశాడని అవాకులు చెవాకులు రాశాడు. ఇంకొకడు అంటాడు, ఎవరు మాట్లాడితేనేమిటి, రంజిత్ గారు చర్చలకు రావచ్చు కదా. అసలు డొల్ల వాదనలను కూడా బల్లగుద్ది ఖండితంగా చెప్పగలిగిన, కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన టాలెంట్ ఉంది, నైపుణ్యం ఉంది రంజిత్ గారికి అంటాడు ఒకడు. ఏది డొల్ల వాదనో ఇప్పుడు చూద్దాం. చేవలేని గ్రంథం నేను రాశానా, తప్పించుకోవడానికి ప్రయత్నించానా, నాది డొల్లవాదన? ఏది డొల్లవాదన? దాశరథి రంగాచార్య గారు చెప్పిన భావము తప్పు అని ప్రింట్లో రాసి ఇవ్వమంటే, ప్రింట్ చేసి ఇది దాశరథి గారి వ్యాఖ్యానం తప్పు అని ముద్రించే సత్తా లేని వాళ్ళు చేసేది డొల్లవాదననా? వాళ్ళను సమర్థించిన నీది బుర్ర లేని వాదన? లేకపోతే దాశరథి గారి గ్రంథం మీద ఆధారపడి ఆనాటికి ఈనాటికి ఒకే మాట మాట్లాడుతున్న నాది డొల్లవాదన? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. సమాజం గమనిస్తోంది. సరే, ఎవరైనా మాట్లాడాలి, ఎవరొచ్చినా మాట్లాడాలి, నాస్తికుడు వస్తే మాట్లాడను అనడం ఏంటి అని మాట్లాడినటువంటి అజ్ఞానులకు నేను సరిగ్గా సమాధానం ఇచ్చాను. ఏ విధంగా సమాధానం ఇచ్చానంటే, లోగడ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా శ్రీ కరుణాకర్ రెడ్డి గారిని నియమించినప్పుడు పరిపూర్ణానంద స్వామీజీ దాన్ని వ్యతిరేకించారు, దాన్ని ప్రశ్నించారు, దాన్ని విమర్శించారు. అందరికీ తెలుసు పర్ఫెక్ట్గా ఆయన నాస్తికుడు. ఒక దేవస్థానం బోర్డు చైర్మన్గా దేవుడు లేడన్న వాడిని నియమించడం ఏంటి? ఏ కులబద్ధ ప్రకారం నియమించారు? ఏ ప్రమాణం ప్రకారం నియమించారు? పద్ధతి ఏమీ లేదా అని ప్రశ్నించారు పరిపూర్ణానంద స్వామి గారు. ఆ క్లిప్ కూడా లోగడ వేరే మెసేజ్లో నేను చూపించాను, ఇప్పుడు కూడా చూడండి. పాలక మండలి నిర్ణయం జరిగేటప్పుడు ఏ కొలత, ఏ ప్రమాణాలు పాటించి పాలక మండలి నిర్ణయాల్ని మీరు చేస్తున్నారు వ్యవస్థని? మొన్నటికి మొన్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద కుంభకోణంలో ఇరుక్కుంటే అందరూ ప్రభుత్వాన్ని విమర్శించారు, అందరూ ఈ గవర్నమెంట్ని విమర్శించారు, ఈ విధానాన్ని విమర్శించారు. అంతకుముందు కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టారు. ఆయన పర్ఫెక్ట్గా, ఆయన అందరికీ తెలుసు, నాస్తికుడు. ఆయన వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉంది, ఆయన నేను కలుసుకుంటే మాట్లాడుకుంటా, అది వేరే విషయం. కానీ వ్యవస్థ ఒక విధానం వచ్చినప్పుడు విధానం. సో కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు. ఆయన బేసిక్గా ఆయన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే తిరుపతి చైర్మన్గా ఆయనకి ఎలాగ ఏ ప్రమాణంతో ఆయన కూర్చోబెట్టారు. ఏ ప్రభుత్వాలైనా సరే చిత్తశుద్ధితో మనం పనిచేయాలి తప్ప మనకు ఇష్టము లేకపోతే మనకు కావలసిన వాడిని తీసుకెళ్ళి పెట్టేస్తే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. మీడియాలోనే ఎన్ని విషయాలు రోజు కోడే కూస్తున్నాయో మీడియా. ఒక చైర్మన్ని పెడితే, ప్రత్యేకించి సుబ్రహ్మరెడ్డి గారిని చైర్మన్గా పెడితే, ఆయన హయాంలో 20 సంవత్సరాలకి సరిపడా ఆయన వస్త్రాలు అమ్మేసుకున్నాడు, లేకపోతే ఇంకోటి అమ్మేశారంటే అదంతా హైజాక్ చేశారు, అదంతా ఏంటి సిస్టమ్ని మొత్తం చేసేసారని అదొకటి వచ్చింది. అంటే నాకు వ్యక్తులు కాదు ఇక్కడ, అంటే ఎవరిని పెడుతున్నాము, దానికి కొలత ఏమిటి, దానికి ప్రమాణం ఏంటి? మీరు ఈఓని పెట్టేటప్పుడు ఒక కొలత చూస్తున్నారు, ఐఏఎస్ అధికారి అవ్వాలి, దానికి ప్రమాణాలు ఉండాలని. మరి పాలక మండలిలో మీరు ఎంచుకునేటప్పుడు సభ్యుల్ని వాళ్ళకి ఏ ప్రమాణాలు ఉండాలని ఏమైనా కొలత ఉందా మీ దగ్గర? మీ దగ్గర లేవు. మీరు ఎక్కించేస్తారు, మీరు వేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఏడాది పాటో 2 ఏళ్ల పాటో మొత్తం హిందూ సమాజం మా కర్మ అని మేము భరించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డుకు చైర్మన్గా ఉండటానికి దేవుడు లేడు అన్నవాడు పనికిరాడు, అతడు సరైన వ్యక్తి కాదు అని ఏ న్యాయ సూత్రాన్ని బట్టి శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి గారు అన్నారో అదే న్యాయ సూత్రాన్ని బట్టి నేను వేదములలో దేవుని సందేశం అనే అంశాన్ని గురించి మాట్లాడడానికి
దేవుడే లేడన్నవాడు పనికిరాడు అని నేను చెప్పాను. ఆ పాయింట్ కూడా నేను అంటున్నప్పుడు మరి మీరు ఎందుకు సంతకాలు పెట్టారు అన్నారు. ఆ పాయింట్ కొరకు ఇప్పుడు ఈ మెసేజ్ షూట్ చేస్తున్నాను. ఎందుకు సంతకాలు పెట్టారు అంటే నేను చెబుతున్నాను, ఇప్పుడు సకల ప్రజలు కూడా ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ముందు వెనక చూసుకోకుండా నేను సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేసినాక అతనైతే మాట్లాడను అన్నానని అనుకున్న ప్రతివాడు ఒక వెధవేనని నేను చెప్తున్నాను. రంజిత్ తోఫీర్ అలాంటివాడు కాదు, అంత అజాగ్రత్త పరుడు కాదు, అంత ఇల్లాజికల్గా ప్రవర్తించేవాడు కాదు. మళ్ళీ చెప్తున్నా, సంతకాలు పెట్టేసి బయటకు వచ్చి నాకు అభ్యంతరాలు లేవదీస్తున్నారని నమ్మినవాడు, చెప్పినవాడు, ప్రచారం చేసేవాడు ప్రతివాడు వెధవేనని నేను చెప్తున్నా. వెధవన్నారా వెధవవాడు. సంతకాలు పెట్టక ముందు వచ్చింది చర్చ. భారత్ టీవీ స్టూడియోలో సంతకాలు మేము పెట్టక ముందే మా జనరల్ సెక్రటరీ యాదాల అబ్బులు గారు ప్రశ్నలు లేవనెత్తారు. ఎవరు కూర్చుంటారు మా అయ్యగారికి ఎదురుగా ప్రతివాదిగా అని అడిగారు. అప్పటికింకా సంతకాలు జరగలేదు. సంతకాలు జరగక ముందే ఈ ప్రశ్న అబ్బులు గారు అడిగారు. అడిగితే నేను కూడా అడిగాను. అప్పుడు వీరే పుట్టా సురేంద్రబాబు గారు కూర్చుంటారు అన్నారు. ఆనాడే భారత్ టుడే టీవీ స్టూడియోలోనే ధర్మాచార్యులందరి సన్నిధానములోనే వారి సమక్షంలోనే మేము అప్పుడే అభ్యంతరం చెప్పాం. వేదములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని చర్చించడానికి నాస్తికుడు ఎలాగా పనికొస్తాడు? దేవుడే లేడు అన్నవాడు దేవుని సందేశం మీదని ఎలా ఒప్పుకుంటాడు? గనక నా ముందు వేదములను దేవుని వాక్కుగా నమ్మేవాడిని కూర్చోబెట్టండి. వేదమే చెత్త అన్నవాడితో నేను మాట్లాడే ప్రసక్తి లేదు అని ఆనాడు చెప్పాను. తర్వాత కొత్తగా ఏమీ మాట్లాడలేదు. దయచేసి క్లిప్పింగ్ చూడండి. వేదములు బ్రహ్మముఖోద్దిష్టములు అనే విషయాన్ని నేను కూడా అంగీకరించి గౌరవభావంతో వేదాలను నేను నమ్మాను. అందులో దేవోక్తి ఉన్నది, దేవుని స్వరం ఉందని నమ్మాను కనుకనే దాన్ని అంత గౌరవంగా వ్యాఖ్యానించాం. పారాయణం ఇంకా చేస్తూనే ఉన్నాం. మరి ఇది అవునా కాదా? వేదములకు వారు దాశరథి గారు చెప్పిన భాష్యానికి నేను తీసుకున్న అర్థం అవునా కాదా అని మాట్లాడటం. అటువైపు నుంచి ఎవరు మాట్లాడతారో వాళ్ళు వేదాన్ని గౌరవించే వాళ్ళై ఉండాలనేది నా డిమాండ్. వేదము దైవ గ్రంథమని నమ్మే వాళ్ళే కూర్చోవాలి. వేదాన్ని నేను తృణీకరిస్తాననే వాళ్ళు కూర్చుంటే నేను కూర్చోను. బికాజ్ నేనే హర్ట్ అవుతాను. చూశారు కదా, ఇది స్టూడియోలో జరిగినటువంటి సంభాషణ. నాస్తికుడు ఎందుకు పనికిరాడు అంటే మళ్ళీ నేను చెబుతున్నాను. మొట్టమొదటి కారణము, ప్రపంచంలో బెల్లమే లేదు అని ఒకడు సిద్ధాంతీకరించిన తర్వాత వాడికి 100 రూపాయలు ఇచ్చి మార్కెట్కి వెళ్ళి బెల్లం తీసుకురమ్మని చెప్పినట్టు ఉంటుంది. వాడంటాడు బెల్లం ఎలా అడగాలి? అసలు బెల్లం అనే వస్తువే లేదు ప్రకృతిలో. దేశంలో మార్కెట్లో ఎక్కడా భూమి మీద బెల్లం అనేది లేనే లేదు అని వాదిస్తున్న వాడికి 100 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళి బెల్లం తీసుకురమ్మని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా తెలివి తక్కువగా ఉంటుందో. దేవుడే లేడు అన్నవాడిని కూర్చోబెట్టి దేవుడు ఇలా చెబుతున్నాడు అని వాదించడం అలాగే ఉంటుంది. పుట్టా సురేంద్రబాబుతోనైనా నేను మాట్లాడతాను. వారు ముందు తమ విశ్వాసాన్ని ప్రకటించాలి. దేవుడు అనేవాడు ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఆ దేవుడు మానవాళికి వ్రాయించి ఇచ్చిన అద్భుత ప్రామాణిక దైవ సందేశభరిత గ్రంథాలు ఈ వేదములు అని నేను నమ్ముతున్నాను అని వారు ప్రకటించగలిగితే నాస్తికుడైన పుట్టా సురేంద్రబాబు గారు ఆస్తికుడిగా కన్వర్ట్ అయిపోయినట్టే లెక్క. అప్పుడు నేను వారితో మాట్లాడతాను. పుట్టగారికి ఏదో గొప్ప జ్ఞానం ఉందని జ్ఞానానికి మేము భయపడి కాదు. ఇంతకుముందు చెప్పాం, కళ్ళు లేని వాడికి ఈ గులాబీ పువ్వు అందంగా ఉందని ఎలాగా నిరూపిస్తాం? వాదనతో. చూడ్డానికి కళ్ళు ఉండాలి. అందుచేత దేవుడే లేడన్న వాడితో మాట్లాడవలసి వస్తే, దేవుడే లేడు అని వాదిస్తున్న ఒక వ్యక్తితో వాదించి తర్కించవలసి వస్తే
అప్పుడు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన వారు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు, ఓఫీర్ మినిస్ట్రీస్ మేమంతా ఒక వర్గం ఆస్తికులం కనుక మేమిద్దరం ఒక్కటై దేవుడున్నాడు బాబు అని సురేంద్రబాబు గారిని ఒప్పించాలి. జరగవలసిన పని అది. దేవుడున్నాడు అని ఆయన ఒప్పించలేరు, కానీ వేదములో దేవుని సందేశం ఏమిటో చర్చించడానికి నాకు ప్రతివాదిగా ఆయన్ని తోలుతారట ధర్మాచార్య ప్రతిష్టాన వారు. ఆ దశలో ఇది కూడా ముఖ్యమైన పాయింట్ వినండి. ఆ దశలో సురేంద్రబాబు గారిని గురించి మాట్లాడుతూ, వారిని గూర్చి మీకు అభ్యంతరం ఎందుకు, వారు కూడా ధర్మాచార్య ప్రతిష్టాన్లో సభ్యులే. ధర్మాచార్య ప్రతిష్టాన్ అంటే అందరూ ఉంటారు, రాజ్యాంగబద్ధంగా అన్ని మతములకు సమానంగా స్థాయి ఉంది రాజ్యాంగం దృష్టిలో, గనుక నాస్తికుడు ఆస్తికుడు అనే భేదం చూపించకూడదు అని వాదిస్తారు. విజ్ఞులందరూ ఆలోచించండి. నేను 2 ప్రశ్నలు వేశాను. ఒకవేళ మీరు రాజ్యాంగ స్ఫూర్తితో ధర్మాచార్య ప్రతిష్టాన్ని స్థాపిస్తే అది హిందూ ధర్మాచార్య అని పేరు ఎలా పెట్టారు అని అడిగాను. దానికి సమాధానం లేదు. ఒకవేళ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అయితే, హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అని పేరు పెట్టిన అన్ని మతములకు సంబంధించింది అయి ఉంటే, మరి సిక్కులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు కూడా ఎందుకు లేరు అని అడిగాను. దానికి సమాధానం లేదు. మరి పుట్టా సురేంద్రబాబు గారు ధర్మాచార్య ప్రతిష్టాన సభ్యులు అయితే, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ధర్మాచార్య ప్రతిష్టాన్, హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అనే సంస్థ వేదములను పరమ ప్రామాణికంగా ఎంచుకున్న సంస్థే అనేశారు చిన్నజీయరు స్వామివారు, పరిపూర్ణానంద స్వామివారు. వేదములను పరమ ప్రామాణికంగా ఎంచుకున్న సంస్థే హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అన్నట్లయితే, ఆ మాట ఒకవేళ నిజమైనది అయినట్లయితే, మరి దేవుడు లేడు అని చెబుతున్నటువంటి సురేంద్రబాబు గారిని ఎలాగా వేదములను పరమ ప్రామాణికము అన్నటువంటి సిద్ధాంతాన్ని వారు ఒప్పుకుంటేనా మీరు సభ్యునిగా చేర్చుకున్నారు? మీకేం కొలబద్ద లేదా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ చైర్మన్గా ఒక నాస్తికుడిని ఎలా పెడతారు అని ప్రశ్నించిన పరిపూర్ణానంద స్వామి గారు, వేదములను గురించి మాట్లాడడానికి నాస్తికుడిని ఎలా పెడతామని మీకు గుర్తుకు రాలేదా? మీ వాదన మీకు జ్ఞాపకం లేదా? దయచేసి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వేదములను పరమ ప్రామాణికంగా ఎంచుకున్న సంస్థే హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అని స్వామీజీ చెప్పిన మాట ఇప్పుడు మీరు క్లిప్పింగ్ చూడండి. అదే మనకి హిందూ ధర్మాచార్య ప్రతిష్టానం వేదాన్ని పరమ ప్రమాణంగా అంగీకరించేటటువంటి సంస్థే. ఈ మాటకు పుట్టా సురేంద్రబాబు గారు ఒప్పుకుంటున్నారని నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను. వేదములే పరమ ప్రామాణికములు అన్నారు స్వామీజీ, అందులో సభ్యుని నేను అంటున్నారు పుట్టా గారు. ఒప్పుకుంటున్నారా? ఇందులో పుట్టా సురేంద్రబాబు గారు, పాతూరి రాధాకృష్ణ గారు మాత్రమే కీలక పాత్రధారులు. పాపం స్వామీజీలు కూడా నిమిత్త మాత్రలే. వాళ్లకు తెలియదు వెనక ఏం కుట్ర జరుగుతుందో. చాలా ఏండ్ల కిందట, లేక చాలా కాలం కిందట పుట్టా సురేంద్రబాబు గారు నాతో ఎదురుగా మాట్లాడి వారి యొక్క పరపతి పెంచుకోవాలని ప్రయత్నం చేశారు. ఆనాడే నేను వారికి ఉత్తరం రాశాను, మీరేమి నమ్ముతున్నారో రాసి ఇవ్వండి నాకు అని. అది ఇవ్వలేకపోయారు. మీరేమి నమ్ముతున్నారో రాసి ఇవ్వండి నాకు. ప్రతి శ్లోకము, ప్రతి అక్షరము, ప్రతిదాన్ని పీకి పోగులు పెట్టినట్టు నా గ్రంథాన్ని, ఇదిగో ఫలానా ప్రమాణం ప్రకారం ఫలానా మాటకు మీరు చెప్పుకున్న అర్థం, దాశరథి గారు చెప్పిన అర్థం తప్పు అని డాక్యుమెంట్ ఇవ్వండి అని ఆనాడే అడిగారు. అప్పటికి వారు ఇవ్వలేకపోయారు. ఎలాగైనా 600 రంజిత్ తోఫీర్ గారి ముందు నేను కూర్చొని వాదించవలసిందేనని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పాతూరు గారితో కలిసి అప్పుడు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అని వారిద్దరూ కలిసి స్థాపించి, అందులో మళ్ళీ స్వామీజీలను చేర్చుకొని అందరూ కలిసి చేసినటువంటి, ఇది గూడు పుఠాణి అనే మాట అనాలో లేదో తెలీదు,
తప్పైతే ఆ మాట తీసుకోకండి. దాదాపు అటువంటిదే. రంజిత్ గారి ముందు కూర్చొని ఎలాగైనా అడ్డదిడ్డంగా మాట్లాడి ఆయనను ఓడించాలి, లేకపోతే అవమానించాలనే స్పర్ధతో చేసినటువంటి ప్రయత్నం ఇది. లేకపోతే ధర్మాచార్య ప్రతిష్టానంలో నాస్తికుడు ఉండడం ఏంటి? నాస్తికుడు ఉండేది హిందూ ధర్మాచార్య ఎలా అయింది? మళ్ళీ రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం నిజమే. రాజ్యాంగంలో అందరికీ సమానత్వం ఎక్కడున్నది అంటే పౌర హక్కుల విషయంలో చంపడం అనేది తప్పు. ముస్లింను చంపినా అది తప్పే అవుతుంది, హిందువును చంపినా తప్పే అవుతుంది, బౌద్ధుడిని, నాస్తికుడిని, క్రైస్తవుని ఎవరిని చంపినా హత్యా నేరమే అవుతుంది. పౌర హక్కుల విషయంలో మాత్రమే సమానం. అంతేగాని రాజ్యాంగ స్ఫూర్తి అంటున్నారు. ముస్లింలు హిందువులు సమానమైతే వాళ్లకు ఉన్నటువంటి మత విశ్వాసాలు వీళ్లకున్న మత విశ్వాసాలు సమానమే అయితే గోమాతను తినడం మాకు అభ్యంతరం లేదు, మేము తినము, మాకు దేవత గనుక అని ప్రకటించమనండి ధర్మాచార్యుల్ని. అందరూ సమానం అంటున్నారు కదా. అందరూ సమానం అనే పరిస్థితి పౌర హక్కులకు సంబంధించినంత వరకు మాత్రమే. మత విశ్వాసాలలో నాది కరెక్టు, వేరే వాడిది కాదు, కరెక్ట్ కాదు అనుకోవడమే మతం. యేసు అల్లా కాదండి, మాకు త్రిమూర్తులు ఉన్నారు, మాకు అవతార పురుషులు ఉన్నారు, సనాతన ధర్మంలో చెప్పిన వీళ్ళే దేవుళ్ళు అని అనుకోవడమే హిందుత్వం. అలాగే హిందువులు అనుకున్న వాళ్ళు కాదు, నేను అనుకున్న అల్లాయే దేవుడు అని వీళ్ళు ముస్లింలు అనుకోవడమే అది ఇస్లాం ధర్మం. కాబట్టి రాజ్యాంగంలో అందరూ సమానమే గనుక నాస్తికులు కూడా ధర్మాచార్యుల బృందంలో ఉంటారు అనడం అనేది వితండవాదమే. ఒకవేళ ఈ వితండవాదం న్యాయము అని మీరు అనుకుంటే కరుణాకర్ రెడ్డి గారి నియామకాన్ని ప్రశ్నించడం శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ చేసిన పొరపాటు అవుతుంది. ఒకవేళ నాస్తికుడు కూడా ధర్మాచార్యులు ఉండొచ్చు అనే మాట కరెక్ట్ అయితే గనక కరుణాకర్ రెడ్డి గారి నియామకాన్ని ప్రశ్నించడం తప్పు కాదా? మరి కరుణాకర్ రెడ్డి గారి నియామకాన్ని ప్రశ్నించడమే కనుక స్వామీజీ గారు చేసిన సరైన న్యాయమైన వాదన అయితే సురేంద్రబాబు గారిని వేదములు గూర్చి మాట్లాడడానికి పంపడం అన్యాయం కాదా? మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. డొల్లవాదన అన్నాడు ఎవడండి? ఆ విధవా? నాదా డొల్లవాదన? బుద్ధిమంతుడు అయితే పోయి ధర్మాచార్యులను అడిగి ప్రశ్నలన్నీ ఓఫీర్ గారు ఇలాగ అడుగుతున్నారండి, సమాధానం చెప్పరేంటని అడగండి. అక్కడికి వెళ్ళి మాట్లాడలేరు. నా మీద పసలేని బాణాలు, పసలేని విమర్శలు నా మీద చేస్తున్నారు. సరే, ఆ మాట అలా ఉంచండి. భారత్ టుడే టీవీ స్టూడియోలోనే ధర్మాచార్యుల సమక్షంలో జరిగిన వాదనలోనే నేను నాస్తికుడు నా ముందు కూర్చుంటే మాట్లాడేది లేదు, వేదములను గౌరవించేవాడెవరు అతన్ని నా ముందు కూర్చోబెట్టండి, నేను మాట్లాడతాను అని ప్రకటించానే లేదా? ఇప్పుడు మీరు చూడండి, ప్రకటించానా లేదా చూడండి. వేదములు బ్రహ్మముఖోద్దిష్టములు అనే విషయాన్ని నేను కూడా అంగీకరించి గౌరవభావంతో వేదాలను నేను నమ్మాను. అందులో దేవోక్తి ఉన్నది, దేవుని స్వరం ఉందని నమ్మాను కనుకనే దాన్ని అంత గౌరవంగా వ్యాఖ్యానించాం, పారాయణం ఇంకా చేస్తూనే ఉన్నాం. మరి ఇది అవునా కాదా? వేదములకు వారు దాశరథి గారు చెప్పిన భాష్యానికి నేను తీసుకున్న అర్థం అవునా కాదా అని మాట్లాడటం. అటువైపు నుంచి ఎవరు మాట్లాడతారో వాళ్ళు వేదాన్ని గౌరవించే వాళ్ళై ఉండాలనేది నా డిమాండ్. వేదము దైవ గ్రంథమని నమ్మే వాళ్ళే కూర్చోవాలి. వేదాన్ని నేను తృణీకరిస్తాననే వాళ్ళు కూర్చుంటే నేను కూర్చోను, బికాజ్ నేనే హర్ట్ అవుతాను. క్లిప్పింగ్ చూశారు కదా, దానికి స్వామీజీలు ఏమన్నారు కూడా ఈ క్లిప్పింగ్ చూడండి. అది మేము చర్చించుకుంటాంలేండి, మేము ఆలోచించుకుంటామన్నారు. నేను ఈ మాట ఎందుకన్నాను కూడా చెబుతున్నాను. ఏంటంటే చెప్పండి. వేదమును గౌరవ దృష్టితో చూసేవాడికి గోచరించే సత్యం వేదమును తృణీకార భావంతో చూసేవాడికి గోచరించదు. అందుచేత నేను వేదాన్ని గౌరవించాలని కూర్చోబెట్టమని చెప్తున్నాను. అది మేము నిర్ణయం చేస్తాం. అది మేము నిర్ణయం తప్పకుండా. నేను అనుకున్నాను కరుణాకర్ రెడ్డి గారి తిరుమల తిరుపతి దేవస్థానం
బోర్డు చైర్మన్గా ఉండడం న్యాయం కాదు అని గ్రహించగలిగినంత మేధావి జ్ఞాన సంపన్నులైన పరిపూర్ణానంద గారు ఉంటూ ఉండగా, మేము ఆలోచించుకుంటాము అని చిన్నజీర స్వామి గారు చెప్పి ఉండగా, వాళ్ళు ఇంగిత జ్ఞానం ఉపయోగించి నాస్తికుడు వేదాల గురించి ఎలా మాట్లాడతాడండి అని రంజిత్ గారు లేవనెత్తిన అభ్యంతరం సబబే కదా. ఇంతమంది వేద పండితులు ఉన్నారు, దేశం గొడ్డుపోయిందా? ఇంతమంది వేద విదురులు ఉన్నారు, ఎవరినైనా కూర్చుండబెడదాం అని అనుకుంటారేమో అని మేము అనుకున్నాం. మేము ఆలోచించుకుంటాంలేండి అన్నారు వాళ్ళు. చూడండి ఆ క్లిప్ మళ్ళీ. నేను ఈ మాట ఎందుకన్నాను కూడా చెబుతున్నాను. ఏంటంటే, చెప్పండి. వేదమును గౌరవ దృష్టితో చూసేవాడికి గోచరించే సత్యం వేదమును తృణీకార భావంతో చూసేవాడికి గోచరించదు. అందుచేత నేను వేదాన్ని గౌరవించాలని కూర్చోబెట్టమని చెప్తున్నాను. అది మేము నిర్ణయం చేస్తాం. అది మేము నిర్ణయం తప్పకుండా. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మొండికేశారు. పుట్టా సురేంద్రబాబు గారే మాట్లాడతారు, మీరు సంతకం పెట్టేశారు కనుక మీరు ఆయనతోనే కూర్చోవాలి. ఇంత మొండి వాదన ఎందుకు చేశారు? రంజిత్ గారిది డొల్ల వాదన అంటున్న విధవెవడండి? బుద్ధి జ్ఞానం ఉంటే అడుగురా, వాళ్ళని అడుగు వెళ్ళి. ఇంతమంది వేద పండితులు ఉండగా నాస్తికుడిని ఎందుకు పెడుతున్నారండి? మన హిందూ మతానికి అవమానం కదా. కరుణాకర్ రెడ్డి గారు రైట్ కాకపోతే పుట్టా సురేంద్రబాబు ఎలా రైట్ అవుతాడని అడగండి, వాళ్ళని అడగండి బుద్ధిమంతులైతే. ఇంత వాదన జరిగిన తర్వాత ఇప్పుడు అంటారు పాతూరు రాధాకృష్ణ గారు, వారి యొక్క లేఖ మీకు చూపిస్తాను చూడండి. చూడండి స్క్రీన్ మీద. అనవసర కాలయాపన మాని ఇప్పుడైనా తేదీ నిర్ణయించండి అట. అనవసర కాలయాపన చేసింది నేనా వాళ్ళ? నియమాన్ని అతిక్రమించారు అన్నారు. నియమాన్ని అతిక్రమించింది మీరా నేనా? కరుణాకర్ రెడ్డి గారి నియామకాన్ని ప్రశ్నించినటువంటి పరిపూర్ణానంద గారు మీరు చెప్పండి పరిపూర్ణానంద గారు. కరుణాకర్ రెడ్డి గారి నియామకాన్ని ప్రశ్నించిన పరిపూర్ణానంద స్వామీజీ గారు మీరు చెప్పండి మీ పాతూరు రాధాకృష్ణ గారికి. ఏ న్యాయాన్ని బట్టి నేను కరుణాకర్ రెడ్డి గారి నియామకం సబబు కాదన్నాను, అదే న్యాయాన్ని బట్టి రంజిత్ గారు మాట్లాడారు. రంజిత్ గారు చేసింది కాలయాపన కాదు, వృధా కాలయాపన, మనం చేసాం ఆయన చేయలేదని చెప్పండి. పరిపూర్ణానంద గారు మీరు పీఠాధిపతి కదా, మీరు దైవ స్వరూపులుగా కోట్లాది మంది చేత నీరాజనాలు ప్రశంసలు అందుకుంటున్నారు, మీరు చెప్పండి దయచేసి. ఇంకా నేను ఫైరింగ్ అనేది మొదలు కాలేదు, జాగ్రత్తగా మాట్లాడండి నన్ను గురించి మాట్లాడేటప్పుడు. వృధా కాలయాపన నేను కాదు, హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ వాళ్ళు చేశారు, నేను కాదు. ఇంతకాలానికి రాధాకృష్ణ గారి ఉత్తరం మాకు వచ్చింది. సరే మీరు కోరుకున్నట్టు వేద అభిమానిని వేద పండితుడినే కూర్చోబెడతాము రండి అన్నారు. ఏ మాటే ఓ నెల కింద ఎందుకు అనలేకపోయారు? సరే ఇప్పటికైనా అన్నారు, సంతోషం. వేద పండితుడిని కూర్చోబెడతాము నాస్తికుడిని కాదు అని మీరు అన్నారు కనుక మేము ఎంతో హర్షించి తప్పకుండా నేను ఇప్పుడు ఇండియాకు వస్తున్నాను. ఇండియాకు రావడానికి ఇంకా కొంచెం 2-3 వారాల టైం పడుతుంది. నేను ఇండియాలో అడుగు పెట్టగానే మీకు నేను టైం ఇచ్చేస్తాను. మీకు సమయం సిద్ధపడడానికి సమయం కావాలి కనుక నెససరీ ఏర్పాట్లన్నీ అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇండియాలో అడుగు పెట్టకముందే డేట్ నిర్ణయించుకుందాం. కాలయాపన రంజిత్ తోఫీర్ ఎప్పుడు చేయడు. ఆ మాట అన్నవాడు న్యాయం మాట్లాడడం లేదు. కాలయాపన నేనా చేసింది ఆనాడే కనుక స్టూడియోలోనే నేను అన్న మాటను ఆలోచించుకుంటామని ధర్మాచార్యులు కూడా పలికినటువంటి మాటను పరిగణనలోకి తీసుకొని వేద పండితుడిని మీరు ప్రకటిస్తే ఇప్పటికి ఎప్పుడో డేటు ఖరారైపోయేది. కాలయాపన చేసింది మీరు రాధాకృష్ణ గారు, రంజిత్ తోఫీర్ కాదు. న్యాయంగా మాట్లాడండి. సరే ఇప్పటికైనా వేద పండితుడిని కూర్చోబెడతామన్నారు కదా, ఆయన ఎవరో పేరు మీరు ప్రకటించండి.
ఇదే ఈ సందేశం ద్వారానే నేను మా జనరల్ సెక్రటరీ గారికి చెబుతున్నాను. వారికి వేరుగా ప్రైవేట్గా కూడా నేను ఫోన్ చేసి చెబుతాను. అఫీషియల్గా ప్రాసెస్ ఏది జరగాలో జరుగుతుంది. వారికి నేను చెబుతున్నట్టుగా మీకు కూడా దాఖలా ఉండాలి కదా. కనుక ఇప్పుడే చెబుతున్నాను, పాస్టర్ యాదాల అబ్బులు గారు నా సేవలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ఉద్యమంలో నాకెంతో సహకరిస్తున్నటువంటి నా ప్రధాన కార్యదర్శి పాస్టర్ వై అబ్బులు గారు, అయ్యా మనకు మన డైరీ ఎక్కడెక్కడ ఖాళీగా ఉందో చూసి 4 తేదీలు ప్రతిపాదనగా ధర్మాచార్య ప్రతిష్టాన్ వారికి పంపండి. ఏదో 1 తారీఖు మనం ఇస్తే అది వారికి అనుకూలం కాకపోవచ్చు. అంత పని లేని వాళ్ళు ఎవరూ లేరు. మన పనిలో మనం బిజీగా ఉన్నాము. ధర్మ ప్రచారంలో, ధర్మ సంస్థాపన కొరకైన పోరాటంలో హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన వారు కూడా బిజీగా ఉన్నారు. పని లేని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ గౌరవనీయులే. కనుక 4 తారీఖులు అబ్బులు గారు వాళ్ళకి ఇవ్వండి. అందులో వారికి ఏది అనుకూలమో దానికి మనం వెంటనే ఆమోదం తెలుపుదాం. అయితే చివరి మాటగా చెబుతున్నాను, నాకు ముందు కూర్చోబోయే వేద పండితులు ఎవరో ఆ పేరు నాకు తెలియాలి. ముందే మీరు చెబితే ఆ పేరు నా పేరు కలిసి సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేసుకుంటాం. హైందవ క్రైస్తవం అనే గ్రంథంలోని సందేశం దాశరథి రంగాచార్య గారి వ్యాఖ్యానం మీద ఆధారపడి చేసిన ఓఫీర్ గారి వ్యాఖ్యానం సబబుగా ఉందా లేదా అనే చర్చ ఫలానా తేదీన జరుగుతుంది, ఫలానా సమయంలో ఫలానా స్థలంలో జరుగుతుంది. వాది రంజిత్ ఓఫీర్, ప్రతివాది ఫలానా వేద పండితుడు అనే ఫుల్ డీటెయిల్స్తో ఇప్పటి నుంచే మనం ప్రచారం చేసుకుందాం. మీరు చేసుకోవచ్చు, మేము ప్రచారం చేసుకుంటాం. దయచేసి గమనించండి, ధర్మాచార్య ప్రతిష్టాన సభ్యులు కానీ పుట్టా సురేంద్రబాబు గారు కానీ పలికిన ప్రతి మాటకు పొల్లుకు నేను వ్యాఖ్యానం చేసి మళ్ళీ సమాధానం చెప్పగలను. మంచిది, ఇప్పటికైనా దారికి వచ్చారు, చాలా సంతోషం. ఆ వేద పండితుడు ఎవరో పేరు ప్రకటించండి. వెంటనే తారీఖు నేను చెబుతాను. 4 తారీఖులు ఇస్తాను. మీ అనుకూలమైన తారీఖు ఏదో మీరే నిర్ణయించండి. ఒకవేళ వేద పండితుడిని కూర్చోబెట్టడం కుదరదు అనుకుంటే ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఎవరికి ఏది నచ్చితే అది నమ్మండి. భారత రాజ్యాంగ స్ఫూర్తి అన్నారుగా, ఆ స్ఫూర్తిలో భాగంగానే హైందవ క్రైస్తవం కూడా వచ్చింది అని మీరు ఒకవేళ ప్రకటించి వదులుకోండి, మీకు చాలా పరువు దక్కుతుంది. లేకపోతే నాతో కూర్చోవాలని సరదాగా ఉంటే కూర్చోండి. వేద పండితుడిని కూర్చోబెట్టండి. నాస్తికుడినే కనుక కూర్చోబెడితే వాదన అంశము దేవుడు ఉన్నాడా లేదా అనే అంశం అవుతుంది. బెల్లమే లేదు ప్రపంచంలో అన్నవాడిని బెల్లం కొనుక్కొరమ్మని పంపించినట్టు దేవుడే లేడు అన్నవాడిని దైవ సందేశం ఏమిటి అని అడగకండి. అది సబబు కాదు, బుద్ధిమంతులు చేసే పని కాదు, ఇంగితానికి అనుకూలమైనది కాదు, ఇంగితానికి విరుద్ధమైన పని. మహానుభావులు ఎన్నో ఎరిగిన వాళ్ళు, మీకు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు గమనించారా, డేటు ఇస్తాను అన్నాను, ఇస్తానని మళ్ళీ చెబుతున్నాను. ఆ పండితుడి పేరు చెబితే వెంటనే డేట్ ఇస్తాను అంటున్నాను. ఇప్పుడు కూడా నేను సత్తా లేని పుస్తకం రాశానని అనగలడా ఏ విధవైనా? ఇప్పటికైనా నేను డొల్ల మాటలను ఎవడైనా మాట్లాడగలడా? అలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని కనిపెట్టి ఉండండి, నా శిష్యులందరూ కూడా. మనం ఎవరిని కొట్టొద్దు, ఎవరి మీద దాడి చేయొద్దు. దేవుడు తప్పక అటువంటి బుద్ధిహీనులను శిక్షించి ముందున్న తరాలలో అటువంటి బుద్ధిహీనులు పుట్టకుండా సమాజానికి గుణపాఠం దేవుడు చెప్పాలని మనం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం కూడా చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.